வங்கக் கடல் கடைந்த மாதவனைக் கேசவனை திங்கள் திருமுகத்து செய்ஜயார் சென்றிறைஞ்ச அங்கப்பறை கொண்ட ஆற்றை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்காதமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புறுவரெம்பாவாய். క్షీరసాగరమును మధించి దేవతలకు అమృతమొసంగిన మాధవుణ్ణి కేశవుణ్ణి సంపూర్ణ చంద్రుని వంటి ముఖములు గల గోపకన్యలు కీర్తించి రేపల్లెలో వ్రతపరికరములు పొందిన విధమును భూలోకమున అలంకారమైన శ్రీ విలుపుత్తూరులో నివసించుచు వికసించిన పద్మముల మాలను ధరించిన శ్రీ విష్ణుచిత్తుల కుమార్తెయగు గోదాదేవి శబ్దార్థ రసభరితములైన 30 పాసురములలో వివరించెను. దీనిని విడువక అనుసంధానమునర్చువారు గొప్ప పర్వతములు పోలిన 4 భుజములను, ఎర్రని కన్నులను, లక్ష్మీకరమగు ముఖమును, సర్వైశ్వర్యములను కలవాడైన శ్రీహపతియగు నారాయణుని వలన ఏ చోటను సాటిలేని కృపను బడసిన వారలై బ్రహ్మానందానుభవము కలవారై యుందురు. ஆண்டாள் திருவடிகளே சரணம்.